పోరాటాన్ని ఉధృతం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు. ఉక్కు నిర్వాసిత జేఏసీ ఆధ్వర్యంలో చెలో స్టీల్ ప్లాంట్ చేపట్టారు. ఆర్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే భూములు తిరిగివ్వాలని పట్టుబడుతున్నారు నిర్వాసితులు. నిర్వాసితుల శాశ్వత పరిష్కారం చేయాలి. శాశ్వత పరిష్కారం చేయాలి. నిర్వాసితుల శాశ్వత పరిష్కారం చేయాలి. శాశ్వత పరిష్కారం చేయాలి. నిర్వాసితుల శాశ్వత పరిష్కారం చేయాలి. తమ పోరాటాన్ని ఉధృతం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు. ఉక్కు నిర్వాసిత జేఏసీ ఆధ్వర్యంలో చెలో స్టీల్ ప్లాంట్ చేపట్టారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి వైజాగ్ నుంచి అందించేందుకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఓవర్ టు యు. ఎస్బైకి చూసుకోవచ్చు. మన స్టీల్ ప్లాంట్ వద్ద ఏదైతే ఉక్కు నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు, మెయిన్ గేట్ వద్ద ఇప్పటి వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీగా నిర్వహించి మెయిన్ గేట్ వద్దకు చేరుకొని మొత్తం మెయిన్ గేట్ వద్ద కూర్చొని ప్రస్తుతం నిర్వాసితులంతా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే ఉక్కు నిర్వాసితులకి ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఏదైతే ఆర్ కార్డు కలిగినటువంటి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భూములు ఇచ్చినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ సమయంలో భూములు ఇచ్చారో వారంతా కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో అయితే ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే దానికి పరిహారంగా ఒక ఎకరా కూడా భూమి ఇవ్వాలి, లేదంటే ప్రతి నెల కూడా 25,000 చొప్పున భృతి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో, చిన్నారులతో, మహిళలు వీళ్ళంతా కూడా ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్దకు వచ్చి శాంతియుతంగా నిరసన చేపట్టడం జరిగింది. ప్రస్తుతం నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మీ యొక్క డిమాండ్స్ ఏంటి? ఎటువంటి డిమాండ్స్ మీరు? స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు. నేటికి 40 సంవత్సరాలు పైచీలకి అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఉండిపోయారు. మేము చెప్తామనేది ఏంటంటే, ఏదైతే మిగిలిపోయిన నిర్వాసితులందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించండి, లేకపోతే ఎకరం భూమి అయినా చెల్లించండి. ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ నిర్వాసితుల బతుకులు మాత్రం మారట్లేదు. అధికారులలో పాచి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. మిగిలిపోయినటువంటి నిర్వాసితులందరికీ కూడా సంక్రాంతి లోపుగా నష్టపరిహారం చెల్లించకపోతే సంక్రాంతి తర్వాత ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్నటువంటి భూములన్నీ కూడా నిర్వాసితులందరూ కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, లేదా మీరు ఇవ్వకపోతే ₹25,000 ప్రతి నెల సరే వాళ్ళకి జీవన వృత్తి చెల్లించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది? ఎంతమందికి ఓవరాల్ గా ఆర్ కార్డులు చెల్లించడం? సరే, 26,000 ఎకరాల భూమి ఈ స్టీల్ ప్లాంట్ కి దానం చేశారు. అంటే మా బతుకులు బాగుంటాయని చెప్పి మా తల్లిదండ్రులు ఈ పచ్చని పంట పొలాలు వదిలేసి వెళ్ళిపోయారు. అందులో కొంతమందికి 2007 నుంచి 2019 వరకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా 8,500 మంది ఆర్ కార్డులు త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉండి ఆర్ కార్డులన్నీ కూడా మిగిలిపోయి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తక్షణమే ఉపాధి అయినా చెల్లించండి, లేదా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, లేదా 25,000 ప్రతి నెల ₹25,000 వాళ్ళందరూ కూడా జీవన వృత్తి చెల్లించాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద వాళ్ళ యొక్క డిమాండ్లను స్పష్టంగా వ్యక్తపరచడం జరుగుతుంది. లేని పక్షంలో ఉధృతం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహిళలు, చిన్నపిల్లలతో సహా ఇక్కడ చేరుకొని ఏదైతే స్టీల్ ప్లాంట్ సంబంధించి భూములు ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో ఆ సమయంలో
ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. అందులో సగం మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. మిగతా 8,500 మంది మాత్రం ఇంకా ఎటువంటి వృత్తి కల్పించలేదు, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు నిర్వాసితులంతా కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటారు. పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్న పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి ఏదైతే సెటిల్మెంట్ అయ్యేంత వరకు కూడా 25,000 రూపాయలు ప్రతి నెల జీవన భృతి చట్టాన్ని అనుసరిస్తూ చెల్లించాలని చెప్పి వారి యొక్క డిమాండ్ తెలియజేస్తున్నారు. మిగిలి ఉన్న ఉక్కు నిర్వాసితులకు ప్రతి 6 మెంబరు ఏదైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఎకరం చొప్పున భూమి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నిర్వాసిత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, దేనికోసం చెప్పండి. 40 సంవత్సరాలు అయింది బాబు. మా కార్ నెంబర్ వచ్చి మా మామగారిది ఇది, మా ఆయన పేరు మీదకి వచ్చింది. అసలు కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మాకు ఏదైనా ఉపాధి కల్పించమని ఎన్నో సార్లు వచ్చినాము, ఎన్నో సార్లు ధర్నాలు చేశాము. మమ్మల్ని ఫిల్ట్ పట్టుకొని బయట తోసేశారు. పోలీసు వాళ్ళు తాళ్ళతో కట్టి లాగేశారు. మా పిల్లల లైఫ్ అన్న సెటిల్ అవుతుందని మేము కోరుకొని, ధన్యవాదాలు కోరుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వాళ్ళైతే కూడా మొత్తంగా తమకు ఎక్కడ రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా చెల్లించాలని చెప్తున్నారు. మరోవైపు ఉక్కు స్టీల్ ప్లాంట్ నిర్మించినప్పుడు అంత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వేలాది ఎకరాల భూమిని ఇచ్చేవి. తర్వాత ఆ సమయంలో వీళ్ళకి కొన్ని హామీలు ఇచ్చారు. హామీలను దశల వారీగా నెరవేర్స్తామని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు 8,500 మంది ఇంకా ఆర్ కార్డు కలిగినటువంటి ఆర్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తారు. అటువంటిది కుదరకపోతే ఖచ్చితంగా తమ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ₹1 కోటి నష్టపరిహారం కానీ, లేదంటే వన్ టైం సెటిల్మెంట్ కింద వారి యొక్క ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి చెల్లించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ నిర్వాసంతో పాటు మిగతా పోరాట కమిటీ అసెంబ్లీలను కూడా ఇక్కడ చేరుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎటువంటి మనసు ఉన్నాయి మీకు? మాకు 40 సంవత్సరాలు అయిందండి. భూములు తీసి ఆడకార్డు ఇచ్చారు. ఇంట్లో ఎట్టుకొని 3 తరాలు మారిపోయింది. మా పిల్లలు అందరూ రోడ్లు ఎక్కారు చదివించుకోలేక. కూలి పనికి కూడా ఎవరు పంపించలేరు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నా స్టీల్ ప్లాంట్ వద్ద ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి నిర్వాసితుల యొక్క నిరసన కార్యక్రమం కొద్దిసేపటి క్రితం మొత్తం అంతా కూడా భారీగా చేరుకుంటారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ యొక్క డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ చిరంజీవి. శాశ్వత పరిష్కారం చేయాలి.